పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అనేక ఉద్గ్రంథాలను మంత్రాలయ ప్రభువుల వారు రచించి భక్తులకు విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చేస్తూ చిట్ట చివరిగా మంత్రాలయ ప్రభువుల వారు సజీవ బృందావన ప్రవేశం చేయాలి అని సంకల్పిస్తారు. అంటే జీవ సమాధిని పొందాలని సంకల్పిస్తారు మంత్రాలయ ప్రభువుల వారు. చూడండి, ఈ ఘట్టం చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అండి. జీవ సమాధి అంటే సామాన్యమైనది కాదు సుమా. సామాన్యంగా మరణం పొందిన తరువాత సమాధిని పొందేటటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. బతికి ఉండగానే సమాధి పొందినటువంటి స్థితిని మంత్రాలయ ప్రభువుల వారు పొంది ఉన్నారు. అంటే జీవ సమాధి అండి. చూడండి, మంత్రాలయ ప్రభువుల వారు రాఘవేంద్ర తీర్థ గురుసార్వభౌముల వారు తాము జీవ సమాధిని పొందాలి అని సంకల్పించి ఒక బృందావనం, మన మంత్రాలయంలో బృందావనాన్ని దర్శిస్తాం కదా, మంచి బృందావనాన్ని చేయించాలి అని శిష్యులకు ఆజ్ఞాపించారు. శిష్యులు ఒక గొప్ప బృందావనాన్ని, అంటే మనం తులసి కట్టవలే ఉంటుంది కదా, అటువంటి ఒక గొప్ప బృందావనాన్ని చేసి తీసుకొని వచ్చి మంత్రాలయ ప్రభువుల వారికి చూయించారట. అప్పుడు చూడండి, భూత భవిష్యత్ వర్తమాన జ్ఞానములు కలిగినటువంటి వారు మంత్రాలయ ప్రభువుల వారు. వారు అంటారట, మీరు ఈ శిలతో చేసినటువంటి ఈ బృందావనం నాకొద్దు. మరి మాధవరము అనేటటువంటి గ్రామంలో ఒక శిల ఉందండి. ఆ శిల పైన సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు దండకారణ్యమును ఉద్దేశించి సంచారం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో ఆ శిల పైన సాక్షాత్ శ్రీరామచంద్రుల వారు కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారండి. అంతేకాదు, ప్రహ్లాదరాజుల వారు అక్కడ ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ నిర్వహించినటువంటి ఆ శిల ఉంది కదా, శ్రీరామచంద్రుల వారి పాద స్పర్శ చేత పునీతమైనటువంటి ఆ శిల చేత నాకు బృందావనాన్ని నిర్మించండి అని ఆజ్ఞాపించారు రాఘవేంద్ర స్వాముల వారు. మరి శిష్యులు అడిగారట, ఈ బృందావనం చేసి తీసుకొని వచ్చాము కదా గురువుగారు, ఈ బృందావనాన్ని ఏం చేయాలి అని చెప్పగా, చూడండి వారి భవిష్యత్ జ్ఞానం ఎలా ఉండేది అంటే, వారు అనేవారట, నా పిమ్మట వాదీంద్ర తీర్థుల వారు అనేటటువంటి పరంపరలో ఒక గొప్ప యతివరేణ్యులు అవతరిస్తారు, వారికి ఈ బృందావనాన్ని ఉంచండి. అంటే తాము బృందావన ప్రవేశం చేసిన పిమ్మట 7 తరాలు ఏమి జరుగుతుంది అనేటటువంటి వాస్తవాన్ని ప్రపంచానికి అందించినటువంటి వారు మంత్రాలయ ప్రభువులు. భూతము భవిష్యత్తు వర్తమానముల యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానము రాఘవేంద్ర స్వాముల వారికి ఉండేది. ఈ విధంగా బృందావనాన్ని, అంటే శ్రీరామచంద్రుల వారి పాద స్పర్శ చేత పునీతమైనటువంటి ఆ శిల చేత ఒక గొప్ప బృందావనాన్ని నిర్మించి తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ మరి యొక్క అద్భుతమైనటువంటి ఘట్టం ఏమిటి అంటే, రాఘవేంద్ర స్వాముల వారి ఒక ప్రీతి శిష్యుడు అప్పన్నాచార్యుల వారు అని ఉండేవారు. అప్పన్నాచార్యుల వారికి రాఘవేంద్ర స్వాముల వారు తాను సజీవ బృందావన ప్రవేశం చేస్తున్నాను అనే విషయం చెప్పలేదు. ఎందుకని? నా శిష్యుడు దీనికి అడ్డుపడతాడు, ప్రేమతో అడ్డుపడతాడు అని భావించి ఆ విషయం అప్పన్నాచార్యుల వారికి తెలియజేయలేదు. అప్పన్నాచార్యుల వారు బిచ్చాలి అనే గ్రామంలో ఉంటారు. చూడండి, అక్కడ ఒక పరిస్థితిని మనం గమనిస్తే, అటువైపు బిచ్చాలి, ఇటువైపు మంచాలి అంటే మంత్రాలయం, మధ్యలో తుంగభద్ర నది ప్రవహిస్తూ ఉంటుందండి. అప్పన్నాచార్యుల వారు బిచ్చాలి అనే గ్రామంలో ఉన్నారు. వారికి తాను బృందావన ప్రవేశం చేస్తున్నాను అనేటటువంటి విషయం చెప్పలేదు. అయితే ఒకరికొకరు ఇలా ఆ విషయం అప్పన్నాచార్యుల వారికి కూడా చేరింది. ఏమిటి? మంత్రాలయ ప్రభువుల వారు రాఘవేంద్ర స్వాముల వారు సజీవ బృందావనం చేస్తున్నారు అనేటటువంటి విషయం అప్పన్నాచార్యుల వారికి కూడా తెలిసింది. అయితే అప్పన్నాచార్యుల వారు మంత్రాలయానికి రావాలి అంటే మధ్యలో తుంగభద్ర నది అండి. అది శ్రావణ మాసం. తుంగభద్ర నది భీకరంగా భయంకరంగా ప్రవహిస్తూ ఉన్నది. నదిలో ఒక్క అడుగు వేయాలంటేనే కష్టం. అలాంటిది అప్పటి కాలంలో వసతులు కూడా ఉండేవి కాదు. అలాంటిది చిట్ట చివరిగా
నా గురువులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారిని దర్శించుకోవాలి అనేటటువంటి తపనతో, భక్తితో అప్పన్నాచార్యుల వారు ఎలాగో చిట్ట చివరిగైనా నా గురువు యొక్క దర్శనం చేసుకుంటానా లేదా అనేటటువంటి ఒక బాధతో అప్పన్నాచార్యుల వారు వారి స్తోత్రాన్ని ప్రారంభించారండి. శ్రీ పూర్ణబోధ గురు తీర్థపయోబ్ధిపారా కామారి మాక్ష విషమాక్ష శిరస్పృశంతి పూర్వోత్తరామిత తరంగ చరత్సు హంస దేవాలి సేవిత పరాంఘ్రి పయోజలగ్న అని ఈ స్తోత్రాన్ని ప్రారంభం చేసి స్తోత్రం చెబుతున్నారండి. అయితే మంత్రాలయ ప్రభువుల వారిని ఉద్దేశించి అప్పన్నాచార్యుల వారు ఈ స్తోత్రం చెబుతున్నారు కదా. ఈ స్తోత్రము మంత్రతుల్యమైనటువంటి స్తోత్రం అండి. అంటే ఇది కూర్చొని అప్పన్నాచార్యుల వారు బుద్ధిపూర్వకంగా శబ్దాలను రచయిస్తూ ఈ స్తోత్రాన్ని చెప్పినది కాదు. ఆ తుంగభద్ర నదిని దాటాలి అనేటటువంటి సందర్భంలో గురువు యొక్క పాదాలను గట్టిగా స్మరణ చేస్తూ వారి ముఖ కమలము నుంచి ఆవిర్భవించినటువంటి మంత్రమే ఈ రాఘవేంద్ర స్వామి స్తోత్రం. చూడండి, గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటే సంసారము అనేటటువంటి సాగరాన్ని దాటగలం. గురువు యొక్క ఆశీర్వాదం ఉంటే ఈ సంసారము అనేటటువంటి సాగరము కూడా ఎండిపోతుందండి. మంత్రాలయ ప్రభువుల గురు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క స్తోత్రాన్ని చెబుతూ ఉండగా సునాయాసంగా అప్పన్నాచార్యుల వారు భీకంగా ప్రవహిస్తున్నటువంటి తుంగభద్ర నదిని కూడా అత్యంత సునాయాసంగా దాటి మంత్రాలయ క్షేత్రానికి చేరుకున్నారు. అయితే ఆ లోపల, అంటే ఇంత లోపల అప్పన్నాచార్యుల వారు మంత్రాలయానికి ప్రవేశించే లోపల రాఘవేంద్ర స్వాముల వారు సజీవ బృందావన ప్రవేశం చేశారు. రాఘవేంద్ర స్వాముల వారి యొక్క బృందావనం నిర్మాణమైపోయినది. అయ్యో అని మంత్రాలయ ప్రభువుల వారి దివ్యమైనటువంటి స్తోత్రాన్ని పఠిస్తూ అప్పన్నాచార్యుల వారు బృందావనం ముందుకు వచ్చి ఆ స్తోత్రం చెబుతూ ఉన్నారు. యో భక్త్యా గురు రాఘవేంద్ర చరణద్వంద్వం స్మరణ్య పఠేత్ స్తోత్రం దివ్యమిదం సదా నహి భవేత్ తస్యా సుఖం కించన కింత్విష్టార్థ సమృద్ధిరేవ కమలానాథ ప్రసాదోదయాత్ కీర్తిర్దిగ్విదిత విభూతిరతులా అని స్తోత్రం చెబుతున్నారు. తదుపరి శబ్దం వారి నోటి నుంచి రావట్లేదు. కీర్తిర్దిగ్విదిత విభూతిరతులా అని ఈ విధంగా అంటున్నారు. ఇంతవరకు గంగా ప్రవాహం వలె వచ్చినటువంటి శబ్ద తరంగాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. నోటి నుంచి మాట రావటం లేదు, అలాగే ఆగిపోయారు. ఆ సందర్భంలో బృందావనం లోపలి నుంచి మంత్రాలయ ప్రభువుల వారు సాక్షాత్తుగా అప్పన్నాచార్యుల వారిని ఉద్దేశించి ఏదైతే స్తోత్రం చెబుతున్నావో ఆ స్తోత్రంలోని తదుపరి వాక్యాలను, పదాలను చెప్పి సాక్షి హయాస్యోత్రైహి అంటే మంత్రాలయ ప్రభువుల వారు బృందావనంలోంచి ఆ మాటలు వినబడ్డాయి. ఏమిటి అంటే సాక్షి హయాస్యోత్రైహి అనేటటువంటి పదాలు వినబడ్డాయి. దీని యొక్క అర్థం ఏమిటంటే, హే అప్పన్నాచార్య, నువ్వు తుంగభద్ర నదిని దాటుతూ ఏ స్తోత్రమైతే చదువుతూ మంత్రాలయ క్షేత్రానికి వచ్చావో ఈ స్తోత్రాన్ని పారాయణం చేస్తే, ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తే ఈ స్తోత్రం తప్పకుండా ఫలిస్తుంది అనేటటువంటి విషయంలో భగవంతుడైనటువంటి హయగ్రీవుడే సాక్షి అని సాక్షాత్ మంత్రాలయ ప్రభువుల వారే బృందావనం నుంచి ఈ పదాలను వినిపించి అప్పన్నాచార్యుల వారికి ఈ స్తోత్రాన్ని పరిపూర్ణంగా వించారు. అటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి స్తోత్రమే ఈ రాఘవేంద్ర స్వామి వారి యొక్క స్తోత్రం. ఈ విధంగా సజీవ బృందావన ప్రవేశం చేశారు మంత్రాలయ ప్రభువుల వారు. అంటే మంత్రాలయ ప్రభువుల వారు కూడా, ప్రభువులు నేటికి కూడా బృందావనంలో సజీవంగానే ఉన్నారు. నేటికి కూడా తమ వద్దకు వచ్చేటటువంటి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. సామాన్యంగా మనం చూస్తున్నాం, ఒకానొక సందర్భంలో కాలు పోగొట్టుకొని ప్రారబ్ధ కర్మవశాత్ ఎలాగో మంత్రాలయ క్షేత్రానికి వచ్చి
మంత్రాలయ ప్రభువుల వారిని సేవించి అన్యథా శరణం నాస్తి, హే భగవంతుడా నాకు నువ్వు తప్ప మరి ఒకరు శరణు లేరు అనేటటువంటి భావనతో గురు రాఘవేంద్ర స్వాముల వారిని సేవించడం ద్వారా కాళ్ళు పోగొట్టుకున్న వ్యక్తులు కూడా మళ్ళీ అద్భుతంగా నడవగలిగేటటువంటి శక్తిని పొందారు అంటే గురు రాఘవేంద్ర స్వాముల వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమే. సంతాన శ్రీరాఘవేంద్ర సకాల ప్రదాత అంటారు. రాఘవేంద్ర స్వాముల వారి వద్దకు వెళ్ళి భక్తి శ్రద్ధలతో నువ్వు సేవ చేస్తే నీకు రాఘవేంద్ర స్వాముల వారు ఇది ఇవ్వరు అని లేదండి. నువ్వు ఏది కోరుకుంటే అది అందించేటటువంటి గురువులు, సద్గురువులు, జగద్గురువులు మంత్రాలయ ప్రభువుల వారు, రాఘవేంద్ర తీర్థ గురు సార్వభౌముల వారు. ఎందరో మహానుభావులు అందరూ కూడా మైసూరు మహారాజా లాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా నేను రాజును కావాలి అనేటటువంటి ఉద్దేశంతో మంత్రాలయ ప్రభువుల వారిని సేవించి తదుపరి జన్మలో మైసూరు మహారాజుగా మారినటువంటి ఎన్నో కథలు, ఎన్నో అద్భుతమైనటువంటి సంఘటనలను నేడు కూడా మనం దర్శిస్తూ ఉన్నాం. అంతేకాదండి, రాఘవేంద్ర స్వాముల వారిని సేవిస్తే అందోపి దివ్య దృష్టి స్యాద్ ఏడమూకోపి వాక్పతి పూర్ణాయు పూర్ణ సంపత్తి స్తోత్రస్యాస్య జపాద్ భవేత్. చూపు లేనటువంటి వారికి చూపు కలుగుతుంది. చెవులు వినబడనటువంటి వారికి అద్భుతమైనటువంటి శ్రవణ శక్తి మంత్రాలయ ప్రభువుల వారి యొక్క అనుగ్రహం ద్వారా చేకూరుతుందండి. ఇది ఎవరో చెబితే కాదండి, సాక్షాత్ మంత్రాలయ క్షేత్రానికి వెళ్ళి నేడు కూడా వారిని సేవించి వారి సేవ ద్వారా వారి అనుగ్రహమును పొందినటువంటి మహనీయులే ఈ కథలను, ఈ యొక్క సంఘటనలన్నీ కూడా చెప్పి ఉండేటటువంటి ఒక దృష్టాంతాన్ని మనం గమనించవచ్చు. అటువంటి మంత్రాలయ ప్రభువులు సామాన్యంగా సంతాన సౌభాగ్యం లేనటువంటి వారు మంత్రాలయానికి వెళ్ళి మంత్రాలయ ప్రభువుల వారి బృందావనం ముందు హే గురో పాహిమాం, గురో శరణం అని చెప్పి దీప సంయోజనాత్, మంత్రాలయ ప్రభువుల వారి ముందు నుంచి ఒక దీప ప్రజ్వలన గావిస్తే చాలు, దీప సంయోజనాత్ జ్ఞానం పుత్రలాభో భవేద్రువం, తప్పకుండా వారికి పుత్ర సంతానము కలుగుతుంది అనేటటువంటిది నేటికి కూడా మనకు దర్శనమిస్తున్నటువంటి ఒక గొప్ప అనుగ్రహం అండి. శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్రాన్న విద్యతే. సామాన్యంగా అందరు గురువులను మనం చూస్తుంటాం, ఏమంటే శాపమిచ్చేటటువంటి గురువులను చూసాం. అయితే శాపమిచ్చినటువంటి వారిని కూడా, అంటే శాపయోగ్యులైనటువంటి వారిని కూడా అనుగ్రహించేటటువంటి సద్గురువులు మంత్రాలయ ప్రభువులు. శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్రాన్న విద్యతే అంటారు. అంతటి దివ్యమైనటువంటి సద్గురువులు మంత్రాలయ ప్రభువుల వారు. For more videos like this, subscribe Big TV channel.